మంజులా 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 లేదా? ఉన్నారు బాబు గారు. వంట చేయలేదా? లేదు బాబు. ఏం ఒంట్లో బాలేదా? అయినా వంట మనిషి ఏమైంది? ఉంది బాబు, అమ్మగారే వంట చేయొద్దన్నారు. సరే నువ్వు వెళ్ళు. మంజు, ఉదయం నుంచి ఏం తినలేదట? ఆరోగ్యం బాలేదా? చైతి చైతి, నేను తింటే నీకెందుకు, నేను తినకపోతే నీకెందుకు? నువ్వు తినడం తినకపోవడం నీ ఇష్టం. అసలు వంట ఎందుకు చేయొద్దన్నావు? నువ్వు తినకూడదని. అంటే నీ కోసం ఇంట్లో ఎవ్వరూ తినకూడదంటావు? చూడు మంజు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నా మీద కోపంతో నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు, మమ్మల్ని అందరినీ హింస పెడుతున్నావు. హింస? నువ్వు పెట్టేదాన్ని ఏమంటారు? అది హింస కాదా? బంగారం లాంటి నా జీవితంలో పిశాచిలా దాపరించావు. నా ఆశలు ఆశయాలన్నీ మట్టిలో కలిపేశావు. అలాంటి నిన్ను ముప్పొద్దుల మేపి నీ అడుగులకి మడుగులెత్తమంటావా? నా కంఠంలో ఊపిరున్నంత వరకు క్షణం క్షణం నరకం చూపిస్తాను. పగ సాధిస్తున్నావా? అవును, పగే. గుండెల్లో క్షణ క్షణం రగులుతున్న పగ, నన్ను నిలువున కాల్చేస్తున్న పగ. నువ్వు మనశ్శాంతి లేకుండా విలువిల్లాడుతుంటేనే నా పగ చల్లారుతుంది. మంజు, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది పగా ప్రతీకారాలు కాదే, ప్రేమానురాగాలు. ఆవకాయ బద్దెం కాదు, నీతులు చెప్తున్నావా? నీతులు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేసింది కాక ప్రేమలకు పోస్తున్నావా? ఈ లోకానికి మాత్రం మనిద్దరం భార్యాభర్తలు. గుర్తుంచుకో, ఈ ఇంట్లో మాత్రం బద్ధ శత్రువులు. వెళ్ళు, వెళ్ళి పైకి నుంచి వెళ్ళిపో. మంజు, మంజు ఏం చేస్తున్నావు? ఈ నేపథ్యంలో నేను మా కొలీగ్ రజనీకి దగ్గరయ్యాను. ఒకరోజు వస్తున్నా. ఎవరు కావాలండి? నువ్వు కాదులే, వాణ్ణి పిలో. రజనీ ఎవరు? ఎవరోనండి, మంచి మర్యాద లేకుండా వాడు వీడు అంటోంది. ఎవరా? వాడి చేత తాళి కట్టించుకున్న దాన్ని. నీకు ఆస్తి, అంతస్తు, పరువు, మర్యాద లేదనుకున్నాను. చివరికి క్యారెక్టర్ కూడా లేదని అర్థమైంది. అది కాదు, నోరుపోయి ఇంకెప్పుడు అలా పిలవకు. చూడు, నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినవాడివి అయితే నీకు రోషం పౌరుషం కనుక ఉండుంటే జీవితంలో నీ మోహన్ నాకు చూపించుకో. పొరపాటును ఎప్పుడైనా ఎదురుపడ్డావో నేను అక్కడికక్కడే పడుచుకొని చచ్చిపోతాను. నా సంగతి తెలుసుగా. ఈసారి కొంపలోనే జీవితాంతం తగలడు. ఇదిగో, నేను గాని నా బిడ్డ గాని చచ్చినా మమ్మల్ని చూడటానికి కూడా రావడానికి వీల్లేదు. అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆవిడ మొహం నేను, నా మొహం ఆవిడ చూసుకోలేదు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఆవిడ లేదు. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి. నన్ను అనుమానించి మరింత బాధ పెట్టొద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజారావు. అనుమానించడం నా వృత్తి ధర్మం. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. అవసరమైతే మళ్ళీ కలుస్తాను. వస్తాను.
అయితే ఈ హత్యలకి రాజారావుకి ఎటువంటి సంబంధం లేనట్టేనా? ముమ్మాటికి ఆయన సంజయ్ శివిని తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన మీద ఎంక్వైరీ వేశాం, ఆయన నిర్దోషం తేలింది. మరైతే స్వప్నం చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆ విషయం మీరే చెప్పాలి. బాగా ఆలోచించండి, ఏమైనా గుర్తొస్తుందేమో. ఒక చిన్న క్లూ దొరికినా ఈ కేసుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్స్పెక్టర్, వాడు మనల్ని రహస్యంగా గమనిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడే హంతకుడై ఉంటాడు. తప్పించుకున్నాడు, ఎక్కడికి పోతాడు? షిట్, తప్పించుకున్నాడు. ఇంతకీ ఎవరతను? అతనే మా స్వప్న భర్త. వాట్? స్వప్నకి పెళ్ళైందా? అవును, దానికి ఊహ తెలియని వయసులోనే తన మేనలుడితో ఆమె మెళ్ళలో తాళి కట్టించాడు. ఈ విషయం తెలిసిన మంజుల అంటే మండిపడింది. అసలు వాళ్ళిద్దరిని కలవనిచ్చేదే కాదు. 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్న అతను వెళ్తూ వెళ్తూ స్వప్న తన భార్యే అంటూ ఆంటీని హెచ్చరించి మరీ వెళ్ళాడు. అక్కడ ఉండాల్సిన అతను ఇప్పుడిక్కడున్నాడంటే ఖచ్చితంగా ఆ హత్యలు తనే చేసుంటాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఎలా అయినా అతన్ని పట్టుకోండి ప్లీజ్. ఓకే ఓకే, కూల్ డౌన్. ఎవరా నువ్వు? మీరు వెతుకుతున్న హంతకుని నేను కదా సార్. రేయ్, నువ్వు నీ భార్యని మీ అత్తని ఎంత దారుణంగా హత్య చేశావో నాకు తెలుసురా. సార్, స్వప్న నేను చంపలేదు సార్. సార్, నాకు స్వప్న అంటే ఎంత ప్రాణమో మీకు తెలియదు సార్. అమ్మో, మీ అమ్మ ఉంటుందేమో. అబ్బా, అమ్మ లేదనగా స్వామీజీ దర్శనానికి వెళ్తానంది. మరేం పర్వాలేదు, పద. ఏరా కుక్క, నీ మేనమావకి లేనట్టే నీకు సిగ్గు సరేం లేదా? ఎందుకు వచ్చావరా నా ఇంటికి? అది అది కాదమ్మా, నేనే రమ్మన్నాను. చూడు, నీ బాబు గాని వాళ్ళ బంధువుల నీడ గాని మన మీద పడటానికి వీల్లేదు. వెళ్ళి లోపలికి. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళో. ఏంటి బావా మాట్లాడట్లేదు? సారీ, నా వల్ల అనవసరంగా అమ్మతో మాటలు పడ్డా. పర్వాలేదు స్వప్న, ఏదైనా నీకోసమే కదా. నువ్వు అలాగే అంటావు. నువ్వెంత బాధపడ్డావు అని రాత్రంతా నిద్రపట్లేదు తెలుసా? ఈ అవమానాలు ఇంకెంతో కాలం ఉండవులే. అంటే దుబాయ్ లో జాబ్ దొరికింది, ఆ విషయం చెప్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. నిజంగా ఎంత మంచి వార్త చెప్పావు బావా. కానీ నువ్వు లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలను బావా? చూడు, నేను వెళ్ళేది శాశ్వతంగా దూరం అవటానికి కాదు, లైఫ్ లో సెటిల్ అయి నిన్ను తీసుకెళ్ళటానికి. బావా